హాయ్ అండి. వెల్కమ్ టు హితాంషి క్యూట్ టాక్స్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము బొరుగులతో ఉగ్గాని చేసుకుంటున్నామండి. ఎర్ర కారం ఎగ్ ఉగ్గాని. మా సైడ్ బొరుగులు అంటామండి, కొందరు మరమరాలు అంటారు. ఇలా బాగా బొరుగులు నానపెట్టేసుకొని దాంట్లో వాటర్ అన్ని గట్టిగా పిండేసి ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి బొరుగులన్నీ. దాంట్లోకి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి మనకి ఉగ్గాని అనేది. చూడండి అలా మొత్తం మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, టొమాటో అలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. కొబ్బరి పొడి, కారం, ఉప్పు, పసుపు ఆల్రెడీ మనం కొబ్బరి పొడి యాడ్ చేసేసామండి నానపెట్టిన బొరుగుల్లో. అలా మనము కడాయి పెట్టుకొని ఆయిల్‌లో వేసేసుకోవాలండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అది బాగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేయాలండి. అలా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసేసిన తర్వాత అది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. అలా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని మళ్ళీ బాగా కొద్దిగా మిక్స్ చేసేసుకొని టమాటో యాడ్ చేయాలండి. టొమాటో యాడ్ చేసేసిన తర్వాత అలా బాగా కొద్దిగా టమాటో అంతా బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకొని ఆ మిక్చర్ మొత్తం బొరుగుల్లోకి నానపెట్టిన బొరుగుల్లోకి అలా కలిపేసుకోవాలండి. మా సైడ్ అయితే బొరుగులు అంటామండి, కొంతమంది అయితే మరమరాలు అని అంటారు వేరే సైడ్ అంతా. చూడండి అలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత అలా నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను బొరుగులను పట్టి, ఇంట్లో వాళ్ళం పట్టి. అలా ఉప్పు, కారం, పసుపు అదే కడాయిలోనే మనము మిక్స్ చేసేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఉప్పు, కారం వేసి అలా ఎగ్స్ వేసేసుకోవాలండి. అలా ఎగ్స్ వేసేసిన తర్వాత దాన్ని మనం బాగా ఇంకా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే చేయాలండి ఇదంతా, మీడియం ఫ్లేమ్. కొద్దిగా కారం నాకు తక్కువ అయినట్టుంది, కారం యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. చూడండి అలా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పొడి పొడిగా రావాలండి ఎగ్ ఫ్రై అనేది. తర్వాత మనం ముందుగానే కలిపేసుకున్న బొరుగులు ఉగ్గాని అలా ఎగ్లోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఇలా బొరుగులు మనం ఎగ్ మిక్స్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ పెడితే అడుగు మొత్తం అడుగంటుతుందండి. ఇలా మనకి ఇంకా రెడీ అయిపోతుంది ఎర్ర కారం ఎగ్ ఉగ్గాని. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.